సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. కళ్యాణ్ గారికి సంబంధించిన లీడర్షిప్ అంతా పోయి వైసీపీలో జాయిన్ అవుతే వైసీపీకి మొత్తం కాపు సామాజిక వర్గం అంతా సపోర్ట్ చేస్తుంది గోదావరి జిల్లాలో. ఇక్కడ సామాజిక వర్గం ఆయన కోట్ చేసింది ఏంటంటే ఓన్లీ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు అంతా వెళ్ళిపోయారు, సామాజిక వర్గం వాళ్ళు ఏం చేశారని వెళ్ళారు అక్కడికి అని అడిగారు. ఇక్కడ ఆన్సర్ ఈజ్ వెరీ క్లియర్. నీకు గతంలో కూడా ఆయన ఎవరంటే మన గాజువాకలో చంద్రపూడి గారు నానా తిప్పలు పడి లక్ష దగ్గర సభ్యత్వాలు చేసినప్పుడు అవకాశాన్ని సద్వినియోగపరచుకోవడానికి అక్కడ పారాచూట్ వేసుకుని వెళ్ళిపోయాడు. ఇక్కడ కూడా పిఠాపురంలో అత్యధిక సామాజిక వర్గం ఉందన్న కాన్సెప్ట్ తోనే పిఠాపురం నిలబడుతున్నాడు. మీకు అర్థమవుతుందా? సో నువ్వు ఏ సామాజిక వర్గాన్ని నమ్ముకున్నప్పుడు నాకు కూడా ఏ పార్టీ అయినా సరే నాకు అదే సామాజిక వర్గం వర్తిస్తుంది. నా వాళ్ళు కూడా అవుతారు వీళ్ళు పార్టీలకు అతీతంగా. ఎందుకంటే కన్వెన్షన్ అంటారు. సిద్ధాంతం కరెక్ట్గా ఉంటే కులం మతం ఏది చూడరు, పార్టీలనే చూస్తారు. పార్టీ అనేది బ్రాడ్ ప్రాస్పెక్టివ్ లో నువ్వు చూపించలేకపోతున్నప్పుడు అది నిస్సహాయత. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో కాపులు వెళ్ళిపోతున్నారు అన్నది పవన్ కళ్యాణ్ ఏడుపు పెడబబ్బులు. కానీ పవన్ కళ్యాణ్ అనే కాపు సామాజిక వర్గ ప్రతినిధిగా నిలబడుతూ కూడా కాపులు అతని పక్క లేరు అన్నదానికి ఇది ఒక ఉదాహరణ. లేరు అంటే వాళ్ళు ఇప్పుడు నా దగ్గర నుంచి వెళ్తున్నారు. ఓకే, ఎందుకు నేను టీడీపీతో కలిసానో ఏదో వెళ్తున్నారు కాదు సార్. మీకు ఒకటి చెప్పనా, ద ఫస్ట్ కన్వెన్షన్ ఆఫ్ ఆ రెస్పెక్టివ్ కమ్యూనిటీ ఏంటంటే ఒక ఐకాన్ పర్సనాలిటీగా పవన్ కళ్యాణ్ ని కాబోయే ముఖ్యమంత్రి అన్న దాంట్లో సామాజిక వర్గం కన్విన్స్ అయింది. పవర్ షేరింగ్ లో ఉంటాడు అని సామాజిక వర్గం కన్విన్స్ అయింది ఫస్ట్ ఈయన ఒక ముఖ్యమంత్రిగా. కానీ ముఖ్యమంత్రిగా కాకుండా 10 మెట్లు దిగజారిపోయినప్పుడు నువ్వు దిగజారొచ్చు, వీళ్ళెందుకు దిగజారాలి? సామాజిక వర్గం దిగజారదు కదా. ప్రాస్పెక్ట్ ఐడియాలజీ కన్వెన్షన్ ఎక్కడ వచ్చిందంటే కన్వెన్స్ ఎప్పుడు అయ్యారంటే వాళ్ళు ఇతను మనకి కాబోయే ముఖ్యమంత్రిగా పోటీ చేస్తాడు, పోరాడుతాడు. కానీ నేను పోరాటమే చేయని కాడు తెలిసినప్పుడు ఎంత కాదన్నా కాపు కాసే కాపు సామాజిక వర్గం అది. ఆ సామాజిక వర్గానికి ఉన్న రెస్పెక్ట్, వారికి ఐడెంటిటీ, వాళ్ళ యొక్క సామర్థ్యం. నేను ఇందాక నుంచి మీకు కనెక్ట్ అవ్వట్లేదు అంటున్నారు. కానీ నేను ఇవాళ ఏ నాగేశ్వరరావు గారిని, కారుమూరి నాగేశ్వరరావు గారిని, ఏ జక్కంపూడి రామ్మోహన్ గారి ఆశీర్వాదంతో ఇవాళ చెనుబోయిన వేణుగోపాల్ గారి స్థాయి పెంచుకున్న బీసీ నాయకుల్ని ప్రతిష్ఠించే సామర్థ్యం ఉంది ఆ సామాజిక వర్గానికి అని చెప్తారు. ఆయన పాయింట్ ఏంటంటే నేను ఇప్పుడు చేయలేదు, నేను పవర్ తీసుకోలేదు, ఇంకేదో పోతున్నారు. అది ఎక్స్ప్లెనేషన్స్. వాళ్ళు ఏం చేశారని పోతున్నారు అడిగి. సార్ నేను చెప్తుంది అదే, వాళ్ళ కాపులకి ఏం చేశారని అడిగిపోతున్నారు. అదే చెప్తున్నాను నేను. వాళ్ళ కాపులకి ఏం చేశారో మన విశ్లేషణలో చాలాసార్లు విత్ డేటా స్టాటిస్టిక్స్ చెప్పాం. నేను 2 నిమిషాలు టైం ఇస్తే మళ్ళీ ఎదుగుతుంది తీసి చెప్తాను నేను మొహమాటం లేకుండా. ఇప్పుడు తిడుతున్నారు అంటున్నారు. నీకు అదేది కనకపు సింహాసనం మీద అని ఒక సామెత ఉంటుంది, తెలుసు కదా. నేను ఐ డోంట్ వాంట్ టు లేబుల్ దెమ్ విత్ దట్ నాన్ సెన్స్. కానీ ప్రైమరీ మోటో ఏంటి? నిన్ను అక్కడ కూర్చోపెడదాం అనగానే అదేం చేసింది నెక్స్ట్? పంచభక్ష పరమాణాలతో భోజనం పెట్టి దాన్ని కూర్చోబెట్టిన తర్వాత కూడా దర్బార్ పెట్టారు, తెలుసు కదా మీకు కదా. దర్బార్ పెట్టిన తర్వాత ఈ భోజనాలు వేసింది తీసుకెళ్ళి ఆ డస్ట్బిన్ లేగానే సర్రని పరిగెట్టింది. సో బుద్ధి అన్నది వ్యక్తిగతంగా ఇది. వీళ్ళందరూ పాప నానా తెప్పలు పడి ఆందోళన మీద కూర్చోబెడదాం అంటే ఆందోళన లేకుండా నేను నాకు కాలు నొప్పి జ్వరాలు అవన్నీ అదే కదా ఎక్స్క్యూజెస్. అంటే కార్యకర్తలు దగ్గరికి రావద్దు అని ప్రశ్న. అదే కార్యకర్తలు రాకూడదంట, దండలు వేయకూడదంట, పూలు వేయకూడదట, ఉండుండేట కునుకు రోగంలో నీరసాలు పడిపోతాడు, జ్వరాలు పడిపోతాడు. సార్ ఇంతమంది రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి వస్తుంటే స్వచ్ఛందంగా తరలి వస్తారు. ఎండనక నిలబడి చూస్తున్నాం కదా. ఈ ఎండలకి ప్రజలు అలవాటు పడి ఉన్నారు. రాజకీయాలు చేసి రాజకీయ నాయకుడు తోటి పెద్ద అయిన చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి కూడా అలవాటు పడి జనాల్లో వెళ్తున్నాడు. కానీ అంటే నీకు కునుకు రోగం ఎందుకు వస్తుంది? అంటే యు ఆర్ నాట్ అకస్టమ్డ్ ఫర్ ద డెమోక్రటిక్ వేస్. హెల్త్ రీజన్స్ ఎవరికైనా సార్ హెల్త్ దరిద్రం హెల్త్ ఎవరు చెప్తారు ఈ కథలు? చంద్రబాబు 3 పూట్ల తిని ముంతక నైవేద్యం సామెత ఉంటుంది, అలా ఉంటుంది అది. సార్ మీకు అదే చెప్తున్నాడు, సినిమాటిక్ గా సినిమా హీరోలకి వాళ్ళు రాజకీయాలు అనవసరం వాళ్ళకి. ఎందుకంటే కార్వాన్లో ఉంటారు ఏసీ, ఇంట్లో ఏసీ, బయట కూడా చూడ్డు, ఈ వీడియో కెమెరాలో చూస్తే ఇటుతో పనికొచ్చాడు, పెద్దోడు వచ్చాడు లేదా, ఇంత పెద్దోడిని కూడా నేను రోడ్డు మీద ఫుట్పాత్ మీద నిలబెట్టానన్న దిక్కుమాల ఐడియాలజీ స్ట్రాటజీ అన్నది ఉంటే గ్రౌండ్ లెవెల్ ఏముంటుంది? సో గ్రౌండ్ లోకి వెళ్ళి నిలబడి పని చేయలేరు అనేది మీ పాయింట్. గ్రౌండ్ లోకి వెళ్ళి నిలబడి పని చేయలేరు. ఫస్ట్ దానికి గ్రౌండ్ ఉండాలి కదా. గ్రౌండ్ లో ఉండవలసింది ఎవరు? క్యాడరు, కార్యకర్తలు. నీ కార్యకర్తల మీద నమ్మకం లేదు. నువ్వేం మాట్లాడావు సామాజిక వర్గాన్ని? చూపిద్దాం. ఒక సామాజిక వర్గాన్ని ఏమని మాట్లాడావు? సమాజానికి కాపు కాసే సామాజిక వర్గం కాపు అని చెప్పారు. సో పవన్ కళ్యాణ్ గారికి చిరంజీవి గారు కూడా మద్దతు ఇచ్చారు. అనకాపల్లిలో డబ్బులు మద్దతు అంటే డబ్బులు. చిరంజీవి గారు సార్ నేను అదే చెప్తున్నా, చిరంజీవి గారే ఇచ్చింది 5 కోట్లే. తర్వాతే ఏదైనా వంగి దండాలు.
సార్ మీకు ఒకటి ప్రతిదీ ఫైనాన్సెస్ తో ముడిపెట్టి చేసే రాజకీయ పార్టీ రాజకీయ నాయకుడు అంటే ఒక పవన్ కళ్యాణ్ అలిగేషన్ లాగా ఉంటే ఎట్లా? ఆయన కోట్లు ఇచ్చారు లేదా? ఇచ్చారు, పార్టీ ఫండ్ ఇచ్చారు, మరి పార్టీకి ఆయన ఫండ్ ఇచ్చారు. ఆయన మన సీఎం రమేష్ గారిని గెలిపించమని క్యాంపెయిన్ చేశారు చిరంజీవి గారు. సీఎం రమేష్ గారిని పంచకర్ల ఆయన ఎవరు మన పెందుత్తులో పోటీ చేస్తున్నారు కదా రమేష్ గారు, వాళ్ళిద్దరిని గెలిపించమని వీడియో రిలీజ్ చేశారు. వెరీ గుడ్. మరి కాంగ్రెస్ సభ్యత్వానికి రాజీనామా చేసి లెక్క అనుకుంటారు సార్. అవును, ప్రతిసారి ఇది ఒక దిక్కుమాల ప్రశ్న అయిపోయింది. వాళ్ళు సినిమా వాళ్ళు సార్, వాళ్ళకి ఎంతసేపు ఏంటంటే వాళ్ళకి ఒక ఐడియాలజీ ఉండదు. ఐడియాలజీ ఏంటంటే నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ఉండడం. వాళ్ళకి ఎంతసేపు దురాశ దుఃఖానికి చేటి ఫార్ములా ఉంటుంది. ఎందుకంటే నేను చెప్తుంది, ఇప్పుడు మీకు సిద్ధాంతం ఏంటి? పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసిన తర్వాత కాంగ్రెస్ పదంగా ఓ రాజ్యసభ నెక్స్ట్ మినిస్టర్ అయిన తర్వాత ఇవాళకి కూడా నిన్నగాక మొన్న వాళ్ళకి జరిగిన ఒక ప్లేనరీకి మనోడికి కార్డు ఇచ్చి పంపించారు కదా. ఆయన కూడా ఎక్కడ రాజీనామా చేస్తున్నట్టు పార్టీ చెప్పలేదు, ఇప్పటికీ రాజీనామా లేదు కదా. అలాంటప్పుడు వేరే పార్టీకి ఏ ప్రాతిపదిక మీరు సపోర్ట్ చేస్తాం? పైగా ఎన్డీఏకి అన్నదమ్ములు ఇద్దరిది ఒకటే ఫ్రికల్ మైండెడ్ అని చెప్పడానికి చిన్న లాజిక్ ఉంటుంది. ఎన్డీఏ తెలుగుదేశాన్ని కన్సిడర్ చేయకపోయినా తెలుగుదేశం చుట్టూ తిరుగుతున్న పవన్ కళ్యాణ్. సో దీస్ టూ పీపుల్ ఆర్ ఇన్కన్సిస్టెంట్ అన్నది రాజకీయాల్లో క్లియర్ గా కనబడుతున్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి కన్సిస్టెంట్ గా పలానా పార్టీ వ్యక్తికి సపోర్ట్ చేయని వన పార్టీ అన్నది ఐడెంటిటీ ఎలా ఉంటుంది అన్నది ప్రజలకు అర్థమైపోతుంది. దే విల్ నెవర్ క్రాల్ ఫర్ దెమ్సెల్వ్స్, దే విల్ నెవర్ కాంగ్రెస్ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి సామాజిక వర్గానికి ఏం మాట్లాడుతున్నాడో మీరే చూసుకోండి. ఈ చిరంజీవి అనే వ్యక్తి కన్నతల్లి పార్టీకి రాజీనామా కూడా చేయకుండా వేరే పార్టీకి సపోర్ట్ చేయమంటున్నాడు. దిస్ టూ ఐడెంటిటీ కాంట్రడిక్షన్స్ అంటారు.